చాలా మంచి ప్రశ్న. ఎక్కువ అనఘాదేవి గురించి మనకు బయట ఎక్కడా దొరకదు. కొంత ఏదో చిన్న చిన్న కథల్లో దొరుకుతూ ఉంటుంది. కానీ అనఘాదేవిని ఆయన ఒక శక్తి. అఘము అంటే పాపము, అనఘ అంటే పాపరాహిత్యము. ఎప్పుడూ పాపరాహిత్యుల్ని ఆయనలో ఐక్యం చేసుకొని ఆయన యొక్క స్వరూపం ఇచ్చేస్తారు కాబట్టి భార్యగా ఒకటి చెప్పుకోవచ్చు. కానీ మనకి ఈ అనఘాదేవినే మధుమతీదేవిగా మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా అనఘ యొక్క ప్రశస్తి చాలా ఉంటుంది. ఆ మధుమతీదేవి గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది. ఆ మధుమతీదేవికి మూల బీజాలతోటి రకరకాలుగా ఈ అనఘే ఆ మధుమతి అని, ఆ మధుమతే ఈ అనఘ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అనఘా స్వరూపము మధుమతి దగ్గర. కాబట్టి అనఘ అష్టమి వ్రతము అంటారు. ఈ అష్టమి నాడు ఆ అనఘాదేవిని కొలవటము అనేది మొదటి నుంచి కూడా మనకి సంప్రదాయంగా ఉంది. ఎవరైతే ఆ పాపరాహితమైనటువంటి దాన్ని కొలుస్తారో అక్కడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము, పాపరాహిత్యము అనేటటువంటి